హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన స్వేచ్ఛ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? చిరాగ్గా అన్నాడు వేణుగోపాల్. ఇందులో కొత్తగా అనేదేముంది? ఎప్పటినుంచో మొత్తుకునేదగా. మళ్ళీ ఆఖరిసారి చెప్తున్నా, ఈ ఇంట్లో నేనుండాలో ఆవిడగారుండాలో తేల్చుకోండి. ఆవిడగారు అన్న మాటని ఒత్తి పలుకుతూ వ్యంగ్యంగా అన్నది సుహాసిని. ఈ ఇల్లు నీది, ఈ ఫర్నిచర్ నీది. జీవితాంతం నిన్ను భరించేందుకు మీ నాన్న ₹1,00,000 లంచం ఇచ్చాడు. అన్నీ తీసుకొని నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టే ధైర్యం నాకెక్కడిది? నువ్వు కోరుకున్నట్టు అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్పిస్తాను. నాలాంటి కొడుకుని కన్న కర్మానికి ఆవిడకు అదే తగ్గ శిక్ష. గొంతులో బాధని నొక్కిపెడుతూ అన్నాడు వేణుగోపాల్. అదే ఎప్పుడు చేర్పిస్తారో అని అడుగుతున్నాను. ఎప్పటికప్పుడు అలానే అంటున్నారు. అయినా నేను ఆవిడనేమి అడవుల్లో వదిలేసి రమ్మనలేదు. నాకు తెలిసిన ఒక ఓల్డేజ్ హోంలో డబ్బు పెడేస్తే మీ అమ్మగారిని చూసేందుకు మంచి ఆయాలు కూడా దొరుకుతారట. పైగా ఈవిడ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారక్కడ. వాళ్లతో కాలక్షేపం కూడా అవుతుంది ఆవిడికి. అవును, నీకు నీ ఫ్రెండ్స్తో కాలక్షేపం, నాకు నా పెండింగ్ ఫైల్స్తో కాలక్షేపం. మన బుజ్జిగాని క్రచ్లో చేర్పిస్తే అక్కడ వాడికి కాలక్షేపం అవుతుంది. చాలా బాగుంది కదూ? నిర్లిప్తంగా కొంత వ్యంగ్యంగా అన్నాడు వేణుగోపాల్. చూడండి, సొసైటీ చాలా మారిపోతోంది. దాంతోపాటు మనము మారక తప్పదు. మనం స్వేచ్ఛగా జాలీగా బ్రతకాలి అంటే ఈ ముసలి వాళ్లతో ఒక పెద్ద తంట. మీరిలా సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నారు, కానీ ఫారిన్ కంట్రీస్లో ఇది సర్వసాధారణం. సాధ్యమైనంత మృదుత్వాన్ని గొంతులో నింపుకొని బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు వేణుగోపాల్. చూడు సుహాసిని, అమ్మ నన్ను స్థితికి తీసుకురావడానికి ఎంత కష్టపడిందో నీకు తెలీదు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన నన్ను ఇంత చదివించి ఈ జీవితాన్ని ఇవ్వడానికి తానొక జీవోత్సవంలా మారిపోయింది. ఒకరోజు తింటే ఒకరోజు తినక పస్తులుంటూ తనకు చేతనైన చిన్నా చితక పనులు చేసి తెచ్చిందాంతో నన్నింత వాడిని చేసింది. అటువంటి తల్లిని జీవితపు చివరి దశలో అలా వదిలేయడం న్యాయం కాదు. నాకు తెలుసు మీరిలా అంటారని. అయినా తల్లి బిడ్డల్ని పెంచడం ఒక గొప్ప విషయంలా మాట్లాడుతున్నారే. మీ అమ్మ పడ్డ కష్టాలన్నీ ఏకరో పెడతారు, కానీ నా బాధ అర్థం చేసుకోరు. పాపం, మా నాన్న ₹1,00,000 అది తన కష్టార్జితం తెచ్చి మీ చేతుల్లో పోశాడు. ఎందుకోసం? నా సుఖం కోసం, నన్ను మీరు కష్టపెట్టకుండా చూసుకోవడం కోసం. కానీ నా సంతోషం, స్వేచ్ఛ, వాటి గురించి మీకెందుకు? మీ అమ్మ చల్లగా ఉంటే చాలు. ఇదంతా నా కర్మ. ఒకచ్చట ముచ్చట గానుగెద్దు జీవితం, కోపంగా అన్నది సుహాసిని. నీకు సుహాసిని అని ఎందుకు పేరు పెట్టారో కానీ ఎప్పుడూ నీ ముఖం చిటపటలాడుతూనే ఉంటుంది. ఎప్పుడైనా హాయిగా నవ్వవా నువ్వు? ఏమైనా అంటే ఈ చాకరీ నేను చెయ్యలేను, మీ అమ్మని పంపించే అంటావు. అయినా నువ్వు ఏం కష్టపడుతున్నావని? అన్నిటికీ పనమ్మాయి ఉండనే ఉంది. నెలకి 10,000 సంపాదించే మొగుడు మీరుండగా గిన్నెలు తోముతూ బట్టలు ఉతికే కర్మ పట్టాలా నాకు? నేను కూడా అదే అంటున్నాను. నెలకు 10,000 సంపాదించే కొడుకుండగా దిక్కులేని దానిలా ఓల్డేజ్ హోంలో పడుండాల్సిన కర్మ అమ్మకి లేదు. అలా మీ అమ్మతో నన్ను పోల్చకండి. కాటికి కాళ్ళు చాపుకున్న ఆవిడికి కలకాలం మీతో కలిసుండాల్సిన నాకు పోలికేమిటి? కోపంగా అంది సుహాసిని. నువ్వు నీ ఇల్లు నీ భర్త అని నువ్వనుకున్నట్టే తను కష్టపడి పెంచిన కొడుకు ఇల్లని అమ్మ మాత్రం అనుకోవద్దా? నీకు నేనెంత ముఖ్యమో అమ్మకి అంతే ముఖ్యం. అయినా అమ్మ నిన్నెప్పుడైనా కష్టపెట్టిందా? అన్నీ తన ఇష్టం వచ్చినట్టు జరగాలని నీలాగా మొండిపట్టు పట్టిందా? ఏదో 4 మెతుకులు తిని కృష్ణారామాని కాలక్షేపం చేస్తోంది. నీ ఇష్టాలకి స్వేచ్ఛకి ఆవిడెప్పుడూ అడ్డు కాలేదు. ముసలాళ్ళన్నాక ఏదో రోగాలు వస్తాయి. ఆ తర్వాత డాక్టర్లు, ఫీజులు. అనుక్షణం ఆవిడిని కనిపెట్టుకుని నేను హాయిగా ఎంజాయ్ చేయాలనుకున్న టైం మీకెంత చెప్పినా అర్థం కాదు. రోగాలు ముసలివాళ్లకే కాదు, మనకే వస్తాయి. మన బుజ్జిగాడికి జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఆ తరువాత వాడిని కంటికి రెప్పలా చూసుకున్నప్పుడు నీవిలాగే అనుకున్నావా? వంటగదిలో ఉన్న సుభద్రమ్మకి కొడుకు కోడల సంభాషణ లీలగా వినిపిస్తోంది. తను వీళ్ళందరికీ బరువు అనే భావన ఆవిడికి కృంగదీస్తోంది. భగవంతుడా, ఎవరికీ అవసరం లేని నాకు ముక్తి కలిగించు. దేవుని కన్నీళ్లతో వేడుకున్న సుభద్రమ్మకి గతం స్మృతిపథంలో మదిలింది. తను కాపురానికొచ్చినప్పుడు అత్తగారు, మామగారు తమతోనే కలిసి ఉండేవారు. పైగా పట్నంలో చదువుకునే మరిది సెలవులివ్వగానే వచ్చేసేవాడు. అయినా తనెప్పుడు వాళ్ళని బరువు అనుకోలేదు. స్వేచ్ఛ, స్వతంత్రమంటూ వేరేగా ఉండాలన్న ఆలోచన రాలేదు.
అసలు స్వేచ్ఛ స్వతంత్రం లాంటి పదాలకు అర్థాలు తెలియకపోయినా తను హాయిగానే బ్రతికింది. అయినా ఉమ్మడి కుటుంబంలో ఉన్న భద్రత, ధైర్యం వేరు కాపురంలో వస్తుందా? మనిషికి మనిషి తోడు, డబ్బు కాదు. ఎంత డబ్బుంటేయే? నా అన్నవాళ్ళు నలుగురైనా పక్కన లేనప్పుడు? ఇప్పటి వాళ్ళకి మనుషులు అక్కర్లేదు. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఖరీదైన ఫర్నిచర్ ఉంటే చాలు. వాటిని ప్రేమించినంతగా మనుషుల్ని ప్రేమించరు వీళ్ళు. మారుతున్న కాలం మనుషుల్లో స్వార్థాన్ని పెంచుతుందో అనడానికి తన కోడలే ఒక ఉదాహరణ. దీర్ఘంగా ఆలోచిస్తున్న సుభద్రమ్మ కూరమాడుతున్న వాసనకి ఈ లోకంలోకి వచ్చింది. అయ్యయ్యో, కూరమాడినా తెలియడం లేదా మీకు? మండిపడింది సుహాసిని. చేసిన నిర్వాకం చాలుగాని బుజ్జిగాడు లేచినట్టున్నాడు, కాస్త చూస్తూ ఉండండి. ఏం మతిమరుపో, చస్తున్నాను విసుక్కుంటుంది సుహాసిని. సుభద్రమ్మ మనసు చివుక్కుమంది. దోషిలా తల వంచుకొని 2 ఏళ్ల మనవడిని ఆడించడానికి బెడ్రూమ్ వైపు నడిచింది. ఆ రోజు బుజ్జిగాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బొమ్మలతో ఆడిస్తూ వాడితో కబుర్లు చెబుతోంది సుభద్రమ్మ. అమ్మా, సుహాసిని లేదా? ఆఫీస్ నుంచి వస్తూనే పలకరించాడు వేణుగోపాల్. ఎవరో చిన్ననాటి స్నేహితురాలట, సినిమాకెళ్దాం రమ్మంటే వెళ్ళింది. వీడెలానో చూడనివ్వడని నేను ఇంట్లోనే ఉంచేమన్నాను. నువ్వు ముఖం కడుక్కొనిరా, కాఫీ తెస్తాను. వంటింట్లోకెళ్ళింది సుభద్రమ్మ. నిట్టూర్చాడు వేణుగోపాల్. ఎందుకో అమ్మ ఈ మధ్య అదోలా ఉంటోంది. ఎప్పుడో ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఏమైనా కోడల ప్రవర్తనతో అమ్మ కృంగిపోయిందన్నది నిజం. చచ్చా, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఇన్నాళ్ళు అత్తలకి జడిసే కోడళ్ళు, ఇప్పుడు అత్తల్ని జడిపించే కోడళ్ళు. ఎప్పుడూ ఎవరో ఒకరిది పైచేయిగా ఉండాలనుకుంటారు కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండరు. అసలు ఈ మనుషులే అంతా. ఒక మనిషి ఇంకొకరికి పూర్తిగా ఎప్పుడూ అర్థం కాడు. కాఫీ తీసుకో నాన్నా. అమ్మ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు. కాఫీ కప్పు తీసుకుంటూ అప్రయత్నంగా తల్లి వంక చూశాడు వేణుగోపాల్. అమ్మలో వృద్ధాప్యపు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నడక నేర్చే వయసులో తను పడిపోకుండా రక్షణగా పట్టుకున్న ఆమె చేతులు జవసత్వాలు ఉడిగిపోయి నరాలు ఉబ్బి బలహీనంగా ఉన్నాయి. అయిన వాళ్ళందరి మధ్యలో ఉన్న అనుభవిస్తున్న ఒంటరితనంలో మరింత కృంగినట్టు కనిపిస్తోంది. బాధని దాచుకునే ప్రయత్నమేదో ఆమె కళ్లల్లో అంతర్లీనంగా కనిపిస్తోంది. అమ్మని సుఖపెట్టాలని తనకి ఉంటుంది. కాని సుహాసిని మొండితనం, మూర్ఖత్వం, ఎదిరించలేని తన నిస్సహాయత, అన్నీ తెలిసిన అమ్మ తనని ఏమీ అనకపోవడం, తనని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకపోవడం తనని ఇంకా కృంగుదీస్తోంది. ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్న తల్లితో అన్నాడు, ఏమ్మా, ఒంట్లో బావుందా? నాకే బాగానే ఉన్నాను. నేను తీర్థయాత్రలకి వెడదామనుకుంటున్నాను. ఈ మాత్రం ఓపిక ఉండగానే పుణ్యక్షేత్రాలన్నీ చూడాలని ఉంది. యాత్రా బస్సు వేస్తున్నారు, పేపర్లో పడింది చూడు. ముందు రోజు పేపర్ చూపిస్తూ అంది. అయితే ఓ 10 రోజులు సెలవు పెడతాను, అందరం వెడదాం. పెద్దదానివి, నువ్వు అలా ఒంటరిగా వెళ్ళడం ఎందుకు? ఒంటరిగా కాదురా అబ్బాయి, మన వెనక సందులో సావిత్రమ్మగారు కూడా వస్తున్నారు. అమ్మా, నా మీద కోపం కదూ నీకు? అందుకే నాతో తీసుకెడతానంటే రానంటున్నాం. నాకు తెలుసమ్మా, ఈ ఇంట్లో నీకు మనశ్శాంతి లేదు. నీ సంతోషం కోసం నన్నేం చేయమంటావు చెప్పు? కోరి కోరి కొరివిలాంటి కోడల్ని తెచ్చుకున్నావు, నిష్ఠూరంగా అన్నాడు వేణుగోపాల్. పిచ్చినానా, సుహాసిని చిన్నపిల్ల. జీవితంలో సరదాలు చంపుకొని బ్రతకాలని ఎవరూ అనుకోరు. నాకెవరి మీద కోపం లేదు. ఇలా తీర్థయాత్రలకని బయలుదేరిన సుభద్రమ్మ బస్సెక్కే ముందే తనకున్న ఒక జత బంగారు గాజులు తీసి కోడల చేతికి తొడిగింది. తన మెడలో ఉన్న ఒంటిపేట బంగారు గొలుసు మనవడి మెడలో వేసింది. సుహాసిని ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అమ్మా, ఏమిటి అప్పగింతలు? అయోమయంగా అన్నాడు వేణుగోపాల్. ఒంటరిగా వెడుతున్నా, ఇవెందుకు బరువని తనలోనే ఏదో గొనుక్కుంటూ కొడుకు వంక ఆప్యాయంగా చూసింది సుభద్రమ్మ. ఏదో నిశ్చయించుకున్నట్టు తన బట్టలున్న చేతి సంచితో బస్సెక్కింది. అలా వెళ్లిపోయిన సుభద్రమ్మ మళ్లీ తిరిగి రాలేదు. గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కాదు, కావాలనే మునిగిపోయి తనువు చాలించింది. ప్రవాహం బాగా ఉండటం వలన శవం కూడా దొరకలేదు. పిడుగులాంటి ఆ వార్త తట్టుకోలేకపోయాడు వేణుగోపాల్. ఆమె చనిపోయిన 4 రోజులకి ఒక ఉత్తరం వచ్చింది అతనికి. ఎవరు రాశారో అర్థం కాక నిర్లిప్తంగా ఉత్తరం చదివాడు వేణుగోపాల్. బాబూ, ఈ ఉత్తరం నీకు అందేసరికి బహుశా నేను ఈ లోకంలోనే ఉండనేమో. వృద్ధాప్యం అనేది మనిషి సహనానికి పరీక్ష లాంటిది. ఎవరికీ ఉపయోగపడని ఈ ముసలి వయసులో కాళ్ళు చేతులు దృఢత్వం కోల్పోయి ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడుతూ వారి తిరస్కారాలను భరిస్తూ చావు కోసం ఎదురు చూస్తూ బ్రతకడం ఎంత దౌర్భాగ్యమో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది.
మీ సంతోషానికి అడ్డు కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాను. నిన్ను కన్నందుకు ప్రయోజకుడిని చేశాను. ఆ తృప్తి చాలు నాకు. ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఈ జీవితంలో అలసిపోయాను. ఇంకా బ్రతకాలనే కోరిక ఓపిక కూడా లేవు నాకు. అందుకే పుణ్యగోదావరిలో కలిసిపోవాలనే తీర్థయాత్రల వంకతో బయలుదేరాను. పండిపోయిన ఆకులు రాలడం ఎంత సహజమో, జీర్ణమైన ఈ శరీరం నశించడం కూడా అంతే సహజం. ఇంక కోడలికి స్వేచ్ఛ, స్వతంత్రాలకు అడ్డురావని చెప్పు. ఆశీస్సులతో అమ్మ. ఉత్తరం చదివిన వేణుగోపాల్ కుప్పకూలిపోయాడు. తన తల్లి చావుకి పరోక్షంగా తానే కారణమనే అపరాధ భావన అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ దిగులుతోటే మంచం పట్టాడు వేణుగోపాల్. అతనిప్పుడు పలకడు ఉలకడు. దేవుడులాంటి భర్తతో, దేవతలాంటి అత్తగారితో కలకల్లాడిన ఇల్లు నేడు శూన్యంగా ఉంది. లంకంత కొంపలో భరించలేని నిశ్శబ్దం. అందులో బుజ్జిగాడితో సుహాసిని. అమ్మా, బామ్మ ఎక్కడికెళ్ళింది? నాన్న కావాలి అంటూ అడుగుతున్నాడు బుజ్జిగాడు. మనిషి సుఖపడాలనుకోవడం తప్పు కాదు, స్వేచ్ఛ కావాలనుకోవడం కూడా తప్పు కానే కాదు. కానీ తన సుఖం కోసం, స్వేచ్ఛ కోసం ఇంకొకరి సుఖాన్ని, స్వేచ్ఛని బలి తీసుకోవడం క్షమించరాని, సరిదిద్దుకోలేని తప్పు. ఈ జీవిత సత్యం సుహాసినికి తెలిసేసరికి చాలా ఆలస్యం జరిగిపోయింది. మన మధ్య కూడా ఇటువంటి సుహాసినులు చాలా మంది తిరుగుతూ ఉన్నారు. మరి ఈ కథ ద్వారా అటువంటి కొందరిలోనైనా మార్పు రావాలని ఆశిద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.